వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 7వ అధ్యాయం నుండి 2వ భాగంలో ఉన్నాం. దక్షుడు మహేశ్వరుని స్తుతించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మైత్రేయోవాచ క్షమాప్యైవం సమీఢ్వాంసం బ్రహ్మణా చానుమంత్రితః కర్మ సంతానయామాస సోపాధ్యాయత్విగాదిభిః వైష్ణవం యజ్ఞసంతత్యైత్రికపాలం ద్విజోత్తమాః పురోడాశం నిరవపన్ వీరసంసర్గశుద్ధయే అధ్వర్యుణాత్తః విషాయజమానో విశాంపతే ధియా విశుద్ధయా దధ్యౌ తథా ప్రాదురభూద్ధరిః తథా స్వప్రభయా తేషాం ద్యోతయంత్యా దిశో దశ ముష్ణం స్తేజ ఉపానీతస్తార్ష్యేణ స్తోత్రవాజినా శ్యామో హిరణ్యరశనోర్కకిరీటజుష్టో నీలాలకభ్రమరమండితకుండలాస్యః కంవబ్జచక్రశరచాపగదాసి చర్మవ్యగ్రైర్హిరణ్మయభుజైరివ కర్ణికారः వక్షస్యధిశ్రితవధూర్వనమాల్యుదారः వహాసావలోకకలయా రమయంశ్చ విశ్వం. పార్శ్వభ్రమద్వ్యజనచామరరాజహంసః శ్వేతాతపత్రశిశినోపరిరజ్యమానః. మైత్రేయుడు అన్నాడు, విదురా, దక్షుడు తన తప్పిదమును క్షమింపమని వేడుకొని శంకర భగవానుని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తర్వాత పరమశివుని యొక్క బ్రహ్మదేవుని యొక్క అనుమతి గైకొని ఉపాధ్యాయులతో ఋత్విజులతో కూడి యజ్ఞకార్యాన్ని ప్రవర్తిల్లజేశాడు. యజ్ఞ విఘ్న నివారణ కొరకును వీరభద్రుడు ప్రమదఘనములు నృత్చిన ఆగడముల దోష పరిహారం కొరకును ఋత్విజులు శ్రీ మహావిష్ణువు కొరకు 3 పాత్రలలో పురోడాశాన్ని సిద్ధపరిచి హోమం చేశారు. అధ్వర్యుడు హవిస్సును చేతపట్టుకొని సిద్ధముగా ఉండగా దక్షుడు నిర్మల మనస్సుతో శ్రీహరిని ధ్యానించాడు. వెంటనే ఆ వైకుంఠపతి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సామవేదమునకు సంబంధించిన బృహద్రథ స్తోత్రము రెక్కలుగా గల గరోత్మంతునిపై విచ్చేసిన శ్రీహరి యొక్క దివ్యకాంతులు దశదిశలు వ్యాపించాయండి. ఆ తేజ ప్రభావమున అచ్చటి వారి యొక్క కాంతులన్నీను వెలవెలబోయాయి. ఆ శ్రీహరి శ్యామవర్ణ శోభితుడు. ఆ స్వామి బంగారు కడిసూత్రముతోడను పట్టు పీతాంబరముతోడను శోభిల్లుచున్నాడు. శిరమును గల కిరీటము సూర్యకాంతులను వెదజల్లుచున్నది. ఆ ప్రభు వదనమున తుమ్మెదల వలె నిగనగలాడుచున్న నీలాలక శోభలు మణికుండలముల మిలమిలలు వెళ్ళి విరుస్తున్నాయి. ఆ పురుషోత్తముడు ఆపన్నులైన భక్తులను రక్షించుటకు తేజోమహితములైన పాంచజన్య శంఖమును పద్మమును సుదర్శన చక్రమును శరములను శానగధనుస్సును కౌమోదికీ గదను నందక ఖడ్గమును డాలును ధరించి ఉన్నాడు. ఆ ప్రభువు భుజముల యందలి బంగారు కేయూరములు కంకణమును దగదగలాడుచున్నాయి. ఈ ఆయుధములతో ఆభరణములతో తేజరిల్లుచున్న ఆ శ్రీహరి కొండగోగు చెట్టును తలపింపజేస్తున్నాడు. వక్షస్థలమునందు నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవియు వనమాలయు శోభిల్లుచున్నాయి. ఆ పరమపురుషుడు మనోహరమైన దరహాసకాంతులతో కృపాదృష్టులతోడను విశ్వమును ఆనందింపజేస్తున్నాడు. ఇరు పార్శ్వముల యందును చేరియున్న పారిషదులు వీవనలతోనూ రాజహంసల వలె స్వచ్ఛములైన చామరులతోనూ సేవిస్తున్నారు. ఆ శ్రీమన్నారాయణుని శిరస్సు పైభాగమున చంద్రుని వలె ఆహ్లాదకరమైన శ్వేతక్షత్రము శోభిల్లుచున్నది. ఆ దేవదేవుని చూచినంతనే బ్రహ్మ, ఇంద్రుడు, మహాదేవుడు మొదలైన దేవతలను, గంధర్వులు, ఋషులు, మున్నగువారును తమ ఆసనముల నుండి లేచి ప్రణమిల్లారు.
తముపాగతమాలశ్య సర్వే సురగణాదయ ప్రణేము సహసోత్థాయ బ్రహ్మేంద్రత్యశనాయకా తత్తేజసాహ తరుజస్సన్న జిహ్వాహ ససాధ్వసాః మూర్ధ్నా ఋతాంజలిపుటాః ఉపతస్థురధోక్షజం అప్యర్వాగృత్తయో యస్య మహీత్వాత్మభుదా బహువాదయః యథామతి గృణంతి స్మ కృతానుగ్రహ విగ్రహం దక్షో గృహీతార్హణసాధనోత్తమం యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం సునందనందాజనుగైర్వృతం ముదా గృణన్ ప్రపేదే ప్రయతకృతాంజలి. శ్రీహరి తేజప్రభావమున బ్రహ్మాదుల తేజస్సులు తరిగిపోయాయి, కంఠములు తడబడ్డాయి. అందరికందరూ సంభ్రమాశ్చర్యములు నొందారు. పిమ్మట వారు వినయముతో శిరస్సులను వంచి అంజలి ఘటించి ఆ ప్రభువును ప్రస్తుతించారు. శ్రీమన్నారాయణుడు అవాంగ్మానస గోచరుడు అయినను భక్తులను అనుగ్రహించుటగా స్వామి తన దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రభువు మహిమ అనంతమైనది. ఆయన మహిమను తెలియుటకు బ్రహ్మాదుల బుద్ధి సైతము కొరవడినది. అయినప్పటికీ వారిలో ప్రతి ఒక్కరూ తమ తమ బుద్ధికి అందినంత వరకు ఆ ప్రభువును స్తుతించారు. మొట్టమొదట దక్ష ప్రజాపతి శ్రీహరిని సేవించుటకై పవిత్రమైన పూజాద్రవ్యములను నైవేద్యాలను తీసుకున్నాడు. సునందనందాది పారిషదులతో పరివృతుడును ప్రజాపతులకు పరమగురువు యజ్ఞేశ్వరుడు అయిన ఆ పురుషోత్తముని సమీపించాడు. తర్వాత అతడు అంజలి ఘటించి సంతోషంతో ఏకాగ్రచిత్తుడై ఆ పరమపురుషుని ఇలా స్తుతించాడు. ఏమన్నాడయ్యా దక్షుడు అంటే, శుద్ధం స్వధామ్యుపరతాఖిల బుద్ధ్యవస్థం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్యమాయాం తిష్టం స్తయైవ పురుషత్వముపేత్య తస్యాం నాస్తే భవాన పరిశుద్ధైవాత్మతంత్ర. ఓ పరమాత్మ, నీవు సర్వతంత్ర స్వతంత్రుడవు. మాయను నిషేధించి శుద్ధ సత్వమయమైన వైకుంఠలోకమునందు నీవు నివసిస్తావు. ఆ లోకమునందు జాగృత్తు స్వప్నము సుషుప్తి మునగు బుద్ధి అవస్థలకు తావే లేదు. నీవు చిన్మయుడవు, అద్వితీయుడవు, నిర్భయుడవు అయినడు మాయ ద్వారా మనుష్య రూపమును అవతరించి సామాన్య మానవుని వలె అజ్ఞానులకు గోచరించదవు. ఋత్విజులన్నారు, తత్వం నతే వయమనంజన రుద్రశాపాత్ కర్మణ్యవగ్రహతియో భగవన్ విదామః ధర్మోపలక్షణమిదం త్రిగుదధ్వరాఖ్యం జ్ఞాతం యదర్థమధిదైవమదో వ్యవస్థా. నీవు నిరంజనుడవు ప్రభు, శుద్ధస్వరూపుడవు, పరమశివుని ప్రధాన సేవకుడైన నందీశ్వరుని శాపకారణముగా మా బుద్ధి కేవలం కర్మకాండయందే నిమగ్నమై ఉన్నది. అనగా మేము దురాగ్రహ చిత్తులమై ఉన్నాము కనుక నీ యథార్థ తత్వమును మేము ఎరుగము. ఈ కర్మలకు ఇతడే అధిష్టాన దేవత అని వేదములు ప్రతిపాదించాయి. కానీ వాస్తవంగా సకల దేవతల స్వరూపములను నీ స్వరూపములే. మానవులు ధర్మ మార్గమునందు ప్రవర్తిల్ల చేయుటకే వేదములు ఆ విధంగా ప్రతిపాదించాయి. సదస్సులన్నారు, ఉత్పత్యధ్వన్యశరణ ఉరుక్లేశ దుర్గేంతకోగ్రవ్యాలాన్విష్టే విషయం మృగతృష్యాత్మగేహోరుభారః ద్వంద్వస్వభ్రేఖల మృగభయే శోకదావేజ్ఞసార్థః పాదౌ కస్తే శరణద కదాయాతి కామోపసృష్టః. శరణాగత వత్సల, జనన మరణ రూపముకు ఈ సంసార మార్గమునందు ఎక్కడా మనశ్శాంతికి తగిన చోటు అగుపించుట లేదు. ఈ త్రోవ భయంకరంగా కష్టములతో కూడుకొని దాటిపోవుటకు అశక్యంగా ఉన్నది. కర్కశ కరాళ రూపము కాలసర్పము వెంటపడి తరుముతున్నట్టున్నది. ఎన్నమావుల వంటి విషయ సుఖములు భ్రమకు గురి చేస్తున్నాయి. పైగా ఇల్లు వాకిలి ఇల్లాలు పిల్లలు అనే పెద్ద బరువును నెత్తిన మోసుకొని రాగద్వేషముల వంటి ద్వంద్వముల గోతులలో పడుతూ లేస్తుండగా క్రూర మృగముల వంటి దుష్టులతో కూడిన భయం పొంచి ఉన్నది. శోకమోహములనడు దావాగ్ని తవ్వింపజేయుచున్నది. అజ్ఞానులు చుట్టూరా చేరి ఉన్నారు. దారిలో నడక కొనసాగకుండా కోరికలు చుట్టుముట్టుతున్నాయి. దారిలో ఈ విధమైన అంతులేని సాంసారిక జంజాటములో మునిగిన జీవుడు సర్వరక్షణకు ఆశ్రయమైన నీ పాద పద్మములను ఎప్పుడు ఆశ్రయించునో గదా. మహాదేవుడు అన్నాడు, తవ వరద వరాంఘ్రావాశిషే వాశిషేహాఖిలార్థే తవ వరద వరాంఘ్రావాశిషేహాఖిలార్థే హ్యపి మునిభిర్రసక్తైరాదరేణార్హణీయే యది రచితధియం మా విద్యలోకోపవిద్ధం జపతి నగణయే తత్వత్పరానుగ్రహేణ. ఓ వరదాయక, నీ పాదపద్మములను ఆరాధించు వారికి లోకమునందు సకల పురుషార్థ ఫలమును లభిస్తాయి. ఎట్టి వస్తువులను అభిలషింపని మునిజనులు కూడా నిష్కామభావముతో సాదరంగా వాటిని సేవిస్తారు.
అట్టి నీ పాదార బిందములపై చిత్తమును నిలిపినందులకు అజ్ఞానులు నన్ను ఆచారభ్రష్టునిగా నిందించినను నిందించిన నేను వారి ప్రేలాపనలను లెక్క చేయను, నీ అనుగ్రహమే నాకు చాలును అంటాడు. భృగు మహర్షి అన్నాడు, యన్మాయయా గహనయా పహృతాత్మబోధ బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపంతః నాత్మన్ శ్రితం తవ విదంత్యధురాపి తత్వం సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మబంధు. ఓ దేవా, నీ మాయ ఊహలకు అందనిది. అందువలన జనులు ఆత్మస్వరూపమును ఎరుగక అజ్ఞానమును నిద్రిస్తూ ఉంటారు. బ్రహ్మాది దేహధారులు ఆత్మజ్ఞాన సాధకముకు నీ తత్వమును ఇంతవరకును ఎరుగుజాలకపోయారు. అట్లైనను నీవు శరణాగతులైన భక్తులకు ఆత్మస్వరూపుడవు, సుహృదుడవు కనుక నా యందు ప్రసన్నుడవు కమ్ము. బ్రహ్మోవాచ, నైతస్వరూపం భవతోసౌ పదార్థభేదగ్రహై పురుషో యావదీక్షేత్. శ్రీహరి, జీవుడు తన ఇంద్రియముల ద్వారా వేర్వేరు మాయామయ పదార్థములను చూస్తూ ఉంటాడు, కానీ అదేది నీ స్వరూపము కాదు. జ్ఞానస్య సార్థస్య గుణస్య చాశ్రయో మాయామయాద్వ్యతిరిక్తో యతస్వం. నీవు జ్ఞానమునకును శబ్దాది విషయములకు ప్రకృతిగతమైన త్రిగుణములకు ఆశ్రయమైన వాడవు, అధిష్టాతవు నీవే. కావున ఈ మాయామయ ప్రపంచమునకు పూర్తిగా నీవు అతీతుడవు, విలక్షణమైన వాడు. ఇంద్రుడన్నాడు, ఇదమప్యచ్యుత విశ్వభావనం వపురానందకరం మనోదృశాం సురవిద్వేక్షపణైరుదాయుధై భుజదండైరుపపన్నమష్టిమష్టభి. ఓ అచ్యుత, నీ రూపము విశ్వమునందు జనులకు మంగళదాయకము, జగదానందకారకం. ఈ నీ దివ్యమంగళ విగ్రహము మా మనస్సులకు నేత్రములకు ఆహ్లాదమును కలిగిస్తూ ఉంటుంది. దేవతలకు ద్రోహమును తలపెట్టుచుండెడి అసురులను సంహరించుట కొరకు నీవు నీ 8 భుజముల యందు ఈ వివిధములకు ఆయుధములను ధరించి ఉన్నావు అన్నాడు. పత్న్యః ఊచుః. ఈ ఋత్విజుల పత్నులు చెబుతున్నమాట. యజ్ఞోయం తవ యజనాయకేన సృష్టో విధ్వస్త పశుపతినాద్య దక్షకోపాత్ తం నస్త్వం శవశయనాభశాంతమేధం యజ్ఞాత్మన్నలినరుచాదృశా పునీః. ఓ దేవా, నిన్ను పూజించుటకై బ్రహ్మదేవుడు ఈ యజ్ఞమును సృష్టించాడు. కానీ దక్షిణపై గల కోపకారణముగా పరమేశ్వరుడు దానిని ధ్వంసం చేశాడు. ఓ యజ్ఞమూర్తి, శ్మశాన భూమి తుల్యమై శోభారహితమైన ఈ యజ్ఞమును నల్ల కలువల కాంతితో శోభిల్లుచుండడి నీ చూపులతో పవిత్రం చెయ్యవయ్యా. ఋషులన్నారు, అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మనా చరసి కర్మనాజ్యసే విభూతయే యత ఉపసేదురీశ్వరీం నమన్యతే స్వయమనువర్తతీం భవాన్. ఓ పరమాత్మ, నీ లీలలు ఆశ్చర్యకరమైనవి. నీవు కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మ ఫలములు నిన్ను అంటవు. తమ వైభవములను కోరుకొని జనులు లక్ష్మీదేవిని ఉపాసిస్తారు. ఆమె నిరంతరము నిన్ను సేవిస్తూ ఉంటుంది. అయినను నీవు ఆమె ఎడ నిస్పృహను కలిగి ఉంటావు. సిద్ధులన్నారు, అయం త్వత్కథామృష్టపీయూష నద్యాం మనోవారణ క్లేశదావాగ్నిదగ్ధః తృషార్తోవగాఢో న సస్మారదావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నహో. శ్రీహరి, మా మనస్సుకొనడి ఏనుగు నానా విధములకు క్లేశముల వంటి దావాగ్నులచే దగ్ధమైనది. ఆ తాపముచే దుఃఖమునందు మునిగిన మనస్సు శాంతిని పొందుటకై ఎంతో అన్వేషించింది. అప్పుడు నీ దివ్యమైన కథామృతమనడు నది యందు ప్రవేశించి అందులో హాయిగా మునకలు వేస్తున్నది. ఆ విధంగా నీ కథామృత ప్రవాహంలో మునిగిన మనస్సులకు తావాగ్ని తుల్యములకు సాంసారిక తాపములు గుర్తుకు రాకుండా పోయాయి. అంతేకాకుండా బ్రహ్మానంద సాగరంలో ఉలలాడుతూ ఆ నది నుండి బయటపడటం సుతారాము ఇష్టపడటం లేదు. ఒకసారి అక్కడ వెళ్ళాక ఇక్కడ రాబుద్ధి కాదు. యజమాన్యువాచ, స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః శ్రీనివాస శ్రియా కాంతయా రాగినః త్వామృతేధీశనాంగైర్మఖశోభతే శీర్షహీనః కబంధో యథా పూరుషః. సర్వ సమర్థుడవైన పరమేశ్వర, నీకు స్వాగతం. నీకు ప్రణమిల్లుచున్నాను. ప్రసన్నుడవుగము శ్రీనివాస, నీ ప్రియ పత్ని అయిన లక్ష్మీదేవితో కూడి మమ్మలను రక్షింపుము. యజ్ఞేశ్వర, కరచరణాది అవయములు ఎన్నియున్నను కలలేని మనుష్యుని మొండెము శోభించనట్లు ఇతర అంగములు ఎన్నియున్నను నీవు లేని యజ్ఞము శోభించదు. లోకపాలు అన్నారు, దృష్ట
కిన్నో దృగ్భిరసద్గ్రహైः స్త్వం ప్రత్యగ్ద్రష్టా దృశ్యతే येन దృశ్యం మాయా హ్యేషా భవదీయా హి భూమన్ యస్త్వం షష్ఠ పంచభిర్భాసి భూతైః. ఓ అనంత పరమాత్మ, నీవు సకల ప్రాణుల అంతఃకరణములందు సాక్షిగా ఉంటావు. ఈ జగత్తంతయు అంతర్యామిగానున్న నీ ద్వారా చూడబడుచున్నది. అయితే బాహ్య దృశ్యముల ఎడ పరుగెత్తునట్టి మా ఇంద్రియములు ఈ జగత్తునే చూసును గాని అంతరంగంలో నిలిచి ఉన్న నిన్ను ఎట్లా చూడగలవు? ఇదంతా నీ మాయే కదా. పంచభూతముల ద్వారా ప్రకాశించుడు మాయామయముకు ఈ దృశ్యము కూడా నీ స్వరూపమే. కానీ వాస్తవమునకు నీవు వాటికంటే అతీతుడవు. ఆరవవాడు. ఈ విధంగా యోగులు అసత్తు ద్వారా సత్స్వరూపముకు నిన్ను పొందుతారు. యోగీశ్వరావుచు శ్రేయాన్నతేన్యోస్యముతస్వయి ప్రభో విశ్వాత్మరీక్షేన్న బుధజ్ఞాత్మనః అథాపి భక్త్యే శతయోపధావతాం అనన్యవృత్యానుగృహాణ వత్సల జగదుద్భవస్థితిలయేషు దైవతో బహువిద్యమానగుణయాత్మమాయయా రచితాత్మభేదమతయే స్వసంస్థయా వినివర్తిత బ్రహ్మగుణాత్మనే నమః. ప్రభు, విశ్వాత్మవైన నీకును తన ఆత్మకును మధ్య ఎట్టి భేదభావమును చూడని పురుషుడు నీకు మిగుల ప్రీతిపాత్రుడు. అయినా భక్తవత్సల, నీ యందు స్వామి సేవక భావమును ఉంచి అనన్యభక్తితో నిన్ను సేవించు వారిపై నీవు కృపజూపము. పురాకృత కర్మల ఫలితంగా జీవులలో సత్వాది గుణముల యందు భిన్నత్వం ఏర్పడుతుంది. నీవును నీ మాయ ద్వారా జగదుత్పత్తి స్థితి లయముల కొరకై బ్రహ్మాది విభిన్న రూపములను ధరించి భేదబుద్ధిని ప్రకటిస్తూ ఉంటావు. కానీ వాస్తవంగా ఈ భేదములు కానీ సత్వాది గుణములు కానీ నీలో లేవు. అనగా నీవు త్రిగుణాతీతుడవు. అట్టి నీకు మా నమస్కారములు. బ్రహ్మోవాచ. నమస్తే శ్రితసత్వాయ ధర్మాదీనాం చ సూతయే నిర్గుణాయ చ సత్కాష్టాం నాహం వేదా పరేపి చ. బ్రహ్మ అన్నాడు, శ్రీహరి, నీవు ధర్మాది చతుర్విధ పురుషార్థములను ప్రపంచమున ప్రచలితమునర్చుటకు సత్వగుణమును ఆశ్రయించి విష్ణు రూపముతో జగద్రక్షణ చేస్తున్నావు. వాస్తవంగా నీవు నిర్గుణుడవు. నీ తత్వమును నేనే కాదు మరెవరును ఎరుంగజాలరు. అగ్నిరువాచ. యత్తేజసాహం సుసమిద్ధతేజా హవ్యం వహే స్వద్భర ఆజ్యసిక్తం తం యజ్ఞియం పంచవిధం చ పంచభిః స్విష్టం యజోర్భిః ప్రణతోస్మి యజ్ఞం. ఓ పరమాత్మ, నీ తేజఃప్రభావముననే నేను ప్రజ్వలించుచు ఘృతమిశ్రిత హవ్యమును యజ్ఞదేవతలకు అందిస్తున్నాను. నీవు సాక్షాత్తు యజ్ఞపురుషుడవు, యజ్ఞరక్షకుడవు. అగ్నిహోత్రము, దర్శ, పౌర్ణమాస, చాతుర్మాస్యము, పరశుసోమయాగమును 5 విధములకు యజ్ఞములు నీ స్వరూపములే. అశ్రావయ, అస్తుశ్రౌషట్, యజే, ఏ యజామహే, వషట్ అను యజుర్వేద మంత్రముల ద్వారా ఋత్విజులు నిన్నే ఆరాధిస్తారు. నీకు ప్రణమిల్లుచున్నాను. దేవావుచు. పురా కల్పాపాయే స్వకృతముదరీకృత్య వికృతం త్వమేవాద్యస్తస్మిన్ సలిల ఉరగేంద్రాధిశయనే పుమాన్ శేషే సిద్ధైర్హృదయ విమృషితాధ్యాత్మపదవిః స ఏవాద్యాక్ష్ణోర్యః పదిచరసి భృత్యానవసినః. ఓ పరాత్పర, ప్రళయకాలీన జలముల యందు శేషశయనుడవై ప్రవళించి ఉన్నావు. నీ ఆధ్యాత్మిక స్వరూపమును జనోలోకము మొదలగు లోకముల యందు నివసించున్నట్టి సిద్ధులు కూడా తమ హృదయముల యందు ధ్యానిస్తూ ఉంటారు. గంధర్వావుచు. అంశాంశాస్తే దేవమరీచ్యాదయ ఏతే బ్రహ్మేంద్రాజ్యా దేవగణారుద్రపురోగా క్రీడాఖాండం విశ్వమితం యశ్చ విభూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామ. ఈ మరీచ్యాది ఋషులు, బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు మున్నగు దేవతాగణములు నీ అంశాంశలే. ఈ సంపూర్ణ విశ్వము నీ క్రీడారంగము. అట్టి నీకు మేము నిత్యము నమస్కరిస్తున్నాము. విద్యాధరావుచు. త్వన్మాయయార్థమవిపత్య కళేవరేస్మిన్ కృత్వా మమాహమిత దుర్మతిరుత్పథైస్వైః క్షిప్తోప్యసద్విషయలాలసాత్మమోహం యుష్మత్కథామృత నిషేవక ఉద్వ్యుతస్యేత్. ఓ ప్రభు, పరమ పురుషార్థ ప్రాప్తికి సాధనమైన ఈ మానవ దేహమును పొంది
జీవుడు నీ మాయచే మోహితుడై దీని యందు నేను నాది అనే అభిమానమును కలిగి ఉంటాడు. అట్టి మూర్ఖుడు తన వారి తిరస్కారములకు గురి అయినను అశాశ్వత విషయముల యందే ఆసక్తి చూపుతూ ఉంటాడు. అట్టి పరిస్థితుల యందు కూడా నీ కథామృతమును సేవించిన వాడు తన అంతఃకరణమందు నెలకొని ఉన్న మోహమును పూర్తిగా జయించి వేస్తాడు. బ్రాహ్మణ త్వం క్రతుస్త్వం హవిస్త్వం హుతాశస్వయం త్వం హి మంత్రస్త్వమిదర్భపాత్రాణి చ త్వం సదస్య ద్విజో దంపతి దేవతా అగ్నిహోత్రం స్వధా సోమ ఆజ్యం పశు త్వం పునాగాం రసాయామః సూకరోదం స్వయా పద్మినీం వారణేంద్రో యథా స్తూయమానో నదల్లీలయా యోగిభిర్యుజ్జహాద్ధ త్రయీగాత్రయజ్ఞక్రతుః స ప్రసీద త్వమస్మాకమాకాంక్షతాం దర్శనం తే పరిభ్రష్ట సత్కర్మణాం కీర్త్యమానేనుభిర్నామ్ని యజ్ఞేశ తే యజ్ఞ విఘ్నాక్షయం యాంతి తస్మై నమః. స్వామి నీవే క్రతువు, పురోడాశాది హవిస్సులు నీవే. నీవు సాక్షాత్తు అగ్నిదేవుడవు. మంత్రములు సమిధలు దర్భలు యజ్ఞపాత్రలు కూడా నీవే. సదస్యులు ఋత్విజులు యజమానుడును అతని ధర్మపత్నియును నీవే. దేవతలు అగ్నికాయము స్వధయు సోమరసము ఘృతము యజ్ఞపశువు అన్యును నీ స్వరూపాలే. ఓ వేదమూర్తి, యజ్ఞము దాని సంకల్పము కూడా నీవే. పూర్వకాలమున నీవు యజ్ఞవరాహమూర్తిగా అవతరించావు. అప్పుడు నీవు గర్జించుచు పద్మమును గజరాజు వలె భూదేవిని రసాతలము నుండి నీ కోరలతో అవలీలగా పైకెత్తి ఉద్ధరించావు. ఆ సమయమున యోగులు నిన్ను బహుధా స్తుతించారు. ఓ దేవా యజ్ఞేశ్వర, నీ ఆరాధన రూపమైన యజ్ఞకర్మను మేము ఆచరించుచుండగా అది ధ్వంసమైనది. దానిని ఉద్ధరించుటకై మేము నీ దర్శనమును కోరుచున్నాము. నీ దివ్యనామమును నరులు కీర్తించినంతనే యజ్ఞ విఘ్నములు అన్నీను తొలగిపోవును. అట్టి పరమ పురుష, మా ఎడల ప్రసన్నుడవు కమ్ము. నీకు నమస్కారం. మైత్రేయోవాచ ఇది దక్షకవిర్యజ్ఞం భద్రరుద్రావమర్షితం కీర్త్యమానే హృషికేశే సన్నిన్యే యజ్ఞభావనే భగవాన్ స్వేన భాగేన సర్వాత్మా సర్వభాగభుక్ దక్షం బభాష ఆభాష ప్రియమాణ ఇవానఘ. మైత్రేయుడు అన్నాడు, ఓ పుణ్యాత్మ విదుర, ఈ విధంగా అజడ ఉన్నవారు అందరూ ఋషికేశును సృశించుచుండగా యజ్ఞకర్మలను ఆచరించడంలో మేటికైన దక్షుడు వీరభద్రుని చే ధ్వంసము చేయబడిన యజ్ఞకార్యమును మరల ప్రారంభించాడు. శ్రీహరి సర్వాంతర్యామి, సకల యజ్ఞభాగములకు భోక్త అయినను తనకు సమర్పింపబడిన పురోడాశముతోడనే సంతృప్తి పడిన వాడి వలె దక్షుని ఉద్దేశించి ఇలా అన్నాడు. ఇవన్నీ విన్నాక శ్రీమన్నారాయణుడు ఏమన్నాడయ్యా అంటే, అహం బ్రహ్మా చ సర్వశ్చ జగతః కారణం పరం. అహం బ్రహ్మా చ సర్వశ్చ జగతః కారణం పరం ఆత్మేశ్వర ఉపద్రష్ట స్వయం దృగ విశేషణ. ఓ దక్ష, జగత్తునకు మూలకారణుడనైన పరబ్రహ్మను నేనే. జగత్తును సృష్టించు బ్రహ్మదేవుడును నేనే. లయమునరించు మహాదేవుడను కూడా నేనే. సకల ప్రాణులకు ఆత్మను ఈశ్వరుడను సాక్షిని కూడా నేనే. స్వయం ప్రకాశుడను నిర్విశేషుడును నేను. ఆత్మమాయాం సమావిశ్య సోహం గుణమయీం ద్విజ సృజన్ రక్షన్ హరన్ విషం విశ్వం దద్వే సంజ్ఞాం క్రియోచితాం తస్మిన్ బ్రహ్మణ్యద్వితీయే కేవలే పరమాత్మని బ్రహ్మరుద్రౌ చ భూతాని భేదేనాజ్ఞోనుపశ్యతి యథా పుమాన్న స్వాంగ్యేషు శిరః పాణ్యాదిషు క్వచిత్ పారత్య బుద్ధిం కురుతే ఏవం భూతేషు మత్పరః త్రయాణామేకభావానాం యో న పశ్యతి వైభిధాం సర్వభూతాత్మనాం బ్రహ్మన్ ప్రశాంతిమధిగచ్చతి. శుద్ధ సత్వస్వరూపుడును అద్వితీయుడు అయిన పరబ్రహ్మను నేనే. నేను త్రిగుణాత్మకమైన మాయను స్వీకరించి ఈ జగత్తును సృజించును, పాలింతును, సంహరించును. ఈ కార్యములను నిర్వహించుటకు అనుగుణముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములను ధరిస్తాను. శుద్ధ సత్వస్వరూపుడు అద్వితీయుడు అయిన పరబ్రహ్మను నేనే. బ్రహ్మదేవునకును పరమేశ్వరునకును సకల ప్రాణులకును నాకును ఎట్టి భేదము లేకున్నను అజ్ఞాని భేదదృష్టిని కలిగి ఉంటాడు. మానవుడు తన శిరస్సు, చేతులు మొదలగు అంగములు తనకంటేను వేరైనవని భావింపడు. అలాగే నా భక్తుడు సకల ప్రాణులను నాకంటే వేరుగా చూడడు. ఓ దక్ష, త్రిమూర్తులమైన మేము మాయందు ఎట్టి భేదమును లేదు. నేనే సకల ప్రాణులలో జీవరూపుడనై విలసిల్లుచుండును.
విలసిల్లుచుందును. ఈ విషయమును ఎరిగి మమ్ములను అభేద రూపమున దర్శించిన వాడు పరమశాంతిని పొందుతాడు. మైత్రేయ ఉవాచ. ఏవం భగవతాతిష్ట ప్రజాపతిపతిర్హరిం అర్చిత్వా క్రతునా స్వేన దేవానుభయతో జయతు. రుద్రం చ స్వేన భాగేన హ్యుపాధావత్సమాహితః కర్మణో తవసానేన సోమపానితరానపి ఉదవశ్చ సహర్ద్విగ్భిః తస్నావృధం తపః. భగవంతుడిలా ఆదేశించిన తరువాత ప్రజాపతులకు నాయకుడైన దక్షుడు తన యజ్ఞం ద్వారా ఆ శ్రీహరిని అర్చించాడు. తరువాత అతడు ఆ యజ్ఞములకు అంగభూతములైన ప్రధాన దేవతలకు ఆవిర్భాగములను సమర్పించడం ద్వారా వారిని ఆరాధించాడు. తరువాత దక్షుడు ఏకాగ్రచిత్తుడై శంకర భగవానునకు యజ్ఞశిష్ట భాగమును సమర్పించి పూజించాడు. అనంతరం ఉదవసానేష్ట్యను కర్మ ద్వారా సోమపానమునకు అర్హులైన వారిని ఇతర దేవతలను పూజించి యజ్ఞమును పూర్తి చేశాడు. తరువాత అతడు ఋత్విజులతో కూడి అవబృధ స్నానమును ఆచరించాడు. తస్మాప్యనుభావేన స్వేనైవాప్తరాధసే ధర్మ ఏవ మతిం దత్వా త్రిదశాస్తే దివం యయుః. ఏవం దాక్షాయణీ హిత్వా సతీ పూర్వకళేబరం జజ్ఞే హిమవతక్షేత్రే మేనాయామితి శుశ్రుమా. జజ్ఞే హిమవతక్షేత్రే మేనాయామితి శుశ్రుమా తమేవ దయితం భూయ ఆవృంక్తే పతిమంబికా. అనన్యభావైకగతిం శక్తిః సుప్తేవ పూరుషం ఏతద్భగవతః శంభోః కర్మదక్షాద్భరద్రుహः. శ్రుతం భాగవతా శిష్యాదుద్ధవాన్ మే బృహస్పతేః ఇదం పవిత్రం పరమీశ చేష్టితం నిశస్యమాయుష్యమఘౌఘమర్షణం. యో నిత్యదా కన్య నరోను కీర్తయేత్ ధునోత్యఘం కౌరవ భక్తిభావతః. దేవతలు ఆ తరువాత చతుర్విధ పురుషార్థ ఫలములను పొందిన దక్ష ప్రజాపతిని నీ బుద్ధి సర్వదా ధర్మమునందే స్థిరముగా నిలిచియుండుగాక అని ఆశీర్వదించి స్వర్గానికి వెళ్ళిపోయారు వారు. విదురా, దక్షపుత్రిక అయిన సతీదేవి ఇలా తన పూర్వదేహమును యోగాగ్నియందు త్యజించి హిమవంతుని ధర్మపత్ని అయిన మీనాదేవి గర్భమున జన్మించినని విన్నాము. ప్రళయకాలమున లీనమైన శక్తి సృష్ట్యారంభమునందు మరల ఈశ్వరుని ఆశ్రయించెను. అలాగే ఈశ్వరుని తప్ప మరెవ్వరినీ భావింపని అంబిక ఆ జన్మయందును తనకు ప్రియతముడైన శంకర భగవానునే వరించెను. ఓ విదురా, దక్షయజ్ఞమును ధ్వంసమునర్చిన పరమశివుని యొక్క పవిత్రగాథను నేను భాగవతోత్తముడు బృహస్పతి శిష్యుడు అయిన ఉద్ధవుని ద్వారా విన్నాను. మహాదేవుని యొక్క ఈ పావన చరిత్రము పాపరాశిని భస్మమునర్చును. ఇది యశస్సును ఆయువును వృద్ధి చేయును. దీని నిత్యము భక్తిభావముతో విని కీర్తించిన వాని పాపములు అన్నీయును పటాపంచలవుతాయి. ఒక విషయం చాలా చక్కగా బయటకు వస్తుంది. ఏమిటయ్యా అంటే, మీరు ఏ కార్యాన్ని ఆచరించినా ఈయన శివుడు, ఈయన విష్ణుమూర్తి, ఈయన బ్రహ్మ, ఈవిడ అమ్మవారు అని చెప్పి అక్కడ భేదభావాన్ని ఎన్నడూ చూపించకూడదు. చూపిస్తే ఎంత అపచారమో ఇక్కడ కనపడుతుంది. అది గ్రహించాలండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే సప్తమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.